దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే టైము 3:30 అవుతుంది. సో మనీషా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనీషా వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ పార్టీ అయితే జరుగుతుంది. సో ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు అయితే పార్టీకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మోనీష్కి ఈరోజు స్కూల్లో క్రిస్మస్ పార్టీ ఉంది అండ్ లంచ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవటము, శాంటా గిఫ్ట్లు ఇచ్చినట్టుగా అదంతా పార్టీ అయితే ఉంటుంది, స్కూల్లో ఉంటుంది. సో దానికి మనం వెళ్ళని అవసరం లేదు. సో వాళ్ళు స్కూల్లో ఎంజాయ్ చేసింటారు మార్నింగ్ అయితే. అండ్ మనీషా వాళ్ళ స్కూల్లో 4:30కి క్రిస్మస్ పార్టీ స్టార్ట్ అవుతుంది. సో స్కూల్ దగ్గరికి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ మోనిష్ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి మోనిష్ని పిక్ చేసుకొని డైరెక్ట్ గా మనీషా దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇప్పుడు క్రిస్మస్ పార్టీ ఎలా జరిగింది అనేది వ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు కుకింగ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. సో నా వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ అయిపోయింది, ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసాము. ఇప్పుడు డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
reply, echoing their joyous strains. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. Come to Bethlehem and see Him whose birth the angels sing. Come adore on bended knee Christ the Lord, the newborn King. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. See Him in a manger laid, Jesus, Lord of heaven and earth. Mary, Joseph, lend your aid. Sing with us our Savior's birth. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. మోనిష్కి ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉన్నింది. సో అందుకే ఇంకా పార్టీ మధ్యలో నుంచి వెళ్ళి మోనిష్ని పిక్ చేసుకున్నాను. సో శాంటా గిఫ్ట్ కూడా ఇచ్చాడంట. సో అది తీసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ పార్టీకి అయితే వెళ్ళిపోయాము. సో అప్పటికే ఇంకా మనీషా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది. సో లాస్ట్లో పిల్లలకి కేక్స్ అండ్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. సో అవైతే తింటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత శాంటా ఇచ్చిన గిఫ్ట్ లో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాము. యాక్చువల్ గా పేరుకి శాంటా ఇచ్చిన గిఫ్టే కానీ వాళ్ళ క్లాస్మేటే ఈ గిఫ్ట్ ఇచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశాడు, సేమ్ శాంటా ఇచ్చినట్లుగానే. అండ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక డైరీ, కలరింగ్ బుక్, కలర్ పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ బెలూన్స్ అండ్ క్రిస్మస్ ట్రీ, అలాంటివి చాలా ఐటమ్స్ అన్ని బాగా పెట్టాడు. సో నేను నైట్ కి అయితే డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో అందుకే ఇంకా హిందూస్ కి వెళ్ళి బటర్ చికెన్ అయితే తీసుకొచ్చాడు. దాంతో పాటు మ్యాంగో లస్సీ పాపకు బాగా ఇష్టం అనమాట, అందుకని తీసుకొచ్చాడు. కానీ మనకి ఇండియాలో చేసినంత టేస్ట్ అయితే రాలేదు, కానీ ఓకే ఒకసారి అయితే తాగొచ్చు. సో అదండి వాళ్ళ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.